హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఒక రిక్రూట్మెంట్ రావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఇంతకుముందు అయితే 2 టైమ్స్ రావడం జరిగింది ఈ యొక్క రిక్రూట్మెంట్. సో అగైన్ అయితే రీఓపెన్ అయిందనమాట. సో ఇంతకుముందు ఇవన్నీ క్లోజ్ అయిపోయిండు. సో ఇక్కడ వచ్చేసి స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్ ఫర్ ది పూర్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయినా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్పైర్ ల్యాబ్ అండి, రెస్పిన్ అంటారు. మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంటుంది కదా, బెంగళూరు హెడ్ ఆఫీస్ అనమాట. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయి ఉన్న సంస్థ అనమాట. సో ఇందులో అయితే డిఫరెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ని పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. మనం వీళ్ళ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే స్పీచ్ రికార్డింగ్ కలెక్షన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ అనమాట. జాబ్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి స్పీచ్ రికార్డింగ్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డయాలెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఉండాల్సిన స్కిల్స్ అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ అలాగే మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్. మీకు నేటివ్ లాంగ్వేజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా రావాలి. లోకల్ డయాలెక్ట్ యాజ్ వెల్ ది స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అనమాట. హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో అయితే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ దేర్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అట్ హోమ్ అనమాట. మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. మీకు అండ్ అలాగే మస్ట్ హ్యావ్ ఎన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే మీకు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్స్, షీట్స్, గూగుల్ ట్రాన్స్లేటర్స్. సో వీటి మీద మీకు గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో మీకు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎక్కడి నుంచైనా మీరు ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. సో 12th డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరు ఉంటారో, సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో, సో అటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బేసిక్ రెమ్యూనరేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు 20 minutesకి 500 రూపీస్ హ్యాపీగా అర్న్ చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్ చేస్తూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బీ గివెన్ టు యూ అండ్ ది టాస్క్ విల్ బీ టు రీడ్ అనమాట. రీడ్ అండ్ అండర్స్టాండ్ టు గెట్ ఫ్యామిలరైజ్డ్ విత్ ది గివెన్ సెట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ అగ్రికల్చర్, ఫినాన్స్ అండ్ జనరల్ డొమైన్స్. సో మీకు వచ్చేసి ఒక టాపిక్ మీద ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు దాన్ని చదివి అండ్ అలాగే అర్థం చేసుకుని ఈ యొక్క వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి, ఈ యొక్క టాపిక్స్ మీద అయితే మీకు టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు దెన్ టాక్ టు పీపుల్, ఫ్రెండ్స్, రిలేటివ్ ఎక్సెట్రా ఇన్ ది లోకల్ డయాలెక్ట్ ఆఫ్ ది చూసెన్ లాంగ్వేజ్ అనమాట. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన దాన్ని మీరు మీ యొక్క లాంగ్వేజ్లో, మీ లోకల్ లాంగ్వేజ్లో మీరు కన్వర్ట్ చేసి మీరు టైప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ డైలెక్ట్ and should submit both recordings and transcription. And interested candidates needs to go through a pilot task and will be selected for the job only if they are found to perform satisfactorily. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసి మీకు రికార్డ్ అనేది పంపిస్తారనమాట. ఒక ఆడియో రికార్డ్ అయితే పంపిస్తారు. మీరు వచ్చేసి దాన్ని మీ యొక్క లాంగ్వేజ్లో, అంటే తెలుగులో, సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మీకు తెలుగు లాంగ్వేజే ప్రిఫర్ చేస్తారు. సో ఈ యొక్క లాంగ్వేజ్లో మీరు అర్థం చేసుకుని దాన్ని ట్రాన్స్లేట్ చేసి మొత్తం మీరు టైప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట.
సో ఆ యొక్క టైప్ చేసిన మీరు ట్రాన్స్లేట్ చేసి టైప్ చేసిన దాన్ని అండ్ అలాగే వాళ్ళు పంపించిన రికార్డింగ్ని మొత్తం మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట వాళ్ళకు. అండ్ అలాగే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై నవ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. రికార్డింగ్ రెస్పిన్ జాబ్ ఓపెనింగ్స్ నవంబర్ 2024 అనేసి. సో ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు బేసిక్ డీటెయిల్స్ సో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్, సో కమ్యూనికేషన్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ అండ్ అలాగే నేటివ్ ప్లేస్ అండ్ అలాగే డిస్టిక్, మీ ప్లేస్ అండ్ అలాగే డిస్టిక్ నేమ్ ఇస్తారు. పిన్ కోడ్, మీ నేటివ్ ప్లేస్ యొక్క పిన్ కోడ్ ఇస్తారు. అండ్ అలాగే హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్, మీరు ఎన్ని ఇయర్స్ అయితే స్టే చేస్తారో మీ నేటివ్ ప్లేస్లో, సో అది రాస్తారనమాట. అండ్ అలాగే నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ అండ్ డిస్టిక్, మీ యొక్క ప్లేస్ అండ్ అలాగే డిస్టిక్ నేమ్ ఇస్తారు. పిన్ కోడ్ కరెంట్ ప్లేస్ది, మీరు ప్రజెంట్ ఎక్కడున్నారో ఆ యొక్క పిన్ కోడ్ అయితే ఇస్తారనమాట. సిన్స్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ స్టేడ్ ఇన్ కరెంట్ ప్లేస్ అనమాట. సో మీరు ప్రజెంట్ ఉన్న ప్లేస్లో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు అనేసి అక్కడైతే మెన్షన్ చేస్తారనమాట. మదర్ టంగ్ నేటివ్ లాంగ్వేజ్ వచ్చేసి, సో మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ వర్క్ అనేది మీరు అదే లాంగ్వేజ్లో చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ని అయితే, సో తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని అయితే ప్రిఫర్ చేసుకుంటారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేషన్ వచ్చేసి మీరు ఇంతకుముందు జాబ్ చేస్తున్నట్టయితే సో అది రాస్తారు. అండ్ అలాగే ఆర్గనైజేషన్, మీరు జాబ్ చేస్తున్న ఆర్గనైజేషన్ నేమ్ రాస్తారు. అండ్ అలాగే పుట్ యువర్ లేటెస్ట్ CV లింక్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయడం కుదరదు కాబట్టి గూగుల్ డ్రైవ్కి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసుకుని, సో అక్కడి నుంచి అయితే మీరు ఆ యొక్క లింక్ని, కాపీ లింక్ని ఇక్కడ తీసుకొచ్చి అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పేస్ట్ చేసి సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ ఇస్తారు. అండ్ అలాగే వాట్ అకార్డింగ్ టు యూ మేక్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్స్క్రిప్షన్, ఈ యొక్క జాబ్కి మీరు ఎందుకు బెస్ట్ ఫిట్ అని ఇక్కడ అడిగారు. సో అది రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ చూస్ ది ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ డూయింగ్ ది టాస్క్, సో మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ లాంగ్వేజ్లోనే మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందే చెప్పాను కాబట్టి సో తెలుగు లాంగ్వేజ్ని అయితే మీరు ప్రిఫర్ చేసుకుంటారు. మీ ఇష్టం అనమాట. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ రైట్ ది నేమ్ ఆఫ్ ది ప్లేస్ డిస్ట్రిక్ట్ వేర్ యూ విల్ క్యారీ ద టాస్క్ అనమాట. మీ యొక్క ప్లేస్, డిస్ట్రిక్ట్ అండ్ అలాగే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ విచ్ పిన్ కోడ్ యూ విల్ క్యారీ అవుట్ ది టాస్క్ అనమాట. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ యొక్క జాబ్కి ఏ పిన్ కోడ్ని మీరు ఇస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ యొక్క పిన్ కోడ్ని అయితే మీరు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ ఐ అగ్రీ అనేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు అగ్రీ అయిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, వాళ్ళకు సబ్మిట్ అయితే అవుతుందన్నమాట మీ యొక్క రెజ్యూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ వాళ్ళకు సబ్మిట్ అయిన తర్వాత మీకు త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ సబ్మిట్ అయింది అనేసి ఎవరిదైతే షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకు త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పైలట్ టాస్క్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పైలట్ టాస్క్ కంప్లీట్ చేస్తారో సో అటువంటి వాళ్ళకు జాబ్ అయితే వాళ్ళు డైరెక్ట్ జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి మిస్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.